కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ కాబోతుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడు వస్తున్న సిగ్నల్ చూస్తే నిజమే అని అనిపిస్తుంది. మీడియాలో కథనాలే కాదు, రాజకీయ సిగ్నల్స్ కూడా అలాగే ఉన్నాయి. కేసీఆర్ సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏం చేయాలి, కవితను ఉపేక్షించాలా ఇంకా లేదా చర్య తీసుకోవాలని. వాస్తవంగా గత కొన్ని రోజులుగా కవిత ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ఆమె అమెరికా నుంచి వచ్చుడుతోనే తానే లేఖ రాశాను, కానీ లేఖను ఎవరో లీక్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ దేవుడు అన్న రోజే ఆ పైన చర్య తీసుకోవాలన్న భావన బీఆర్ఎస్ నేతలు వ్యక్తమైంది. అయితే అప్పుడు ఆమెపై చర్య తీసుకుంటే అది పార్టీకి డ్యామేజ్ అవుతుందేమో, ఏ చర్య పట్టించుకోకుండా ఉంటే అది ఉపయోగము అని బీఆర్ఎస్ నాయకత్వం అభిప్రాయానికి వచ్చింది. వచ్చి కేసీఆర్ నుంచి కూడా ఉన్న ఆదేశాలు ఏంటంటే మీరు ఎవరు రియాక్ట్ కాకండి, ఇగ్నోర్ చేయండి అని. అడపాదడప కొంతమంది టీవీలలో రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం, కవిత కౌంటర్ చేయడం, అదంతా వివాదం కూడా అయింది. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశము సిగ్నల్స్ ఏంటంటే ఎవరు రియాక్ట్ కాకండి, జస్ట్ ఇగ్నోర్ చూద్దామని. సో ఆ రకంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు కవిత స్వరం పెంచడమే కాదు, ఆమె స్పెసిఫిక్గా పేర్లు పెట్టి హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ నాయకత్వం మౌనంగా ఉంటే నష్టం జరుగుతుంది అని. అంటే గతంలో ఏ చర్య తీసుకోకపోతేనే లాభం, చర్య తీసుకుంటే నష్టం అని భావించిన వారు ఇప్పుడు చర్య తీసుకోకపోతేనే నష్టం అని భావిస్తున్నారు. మరి ఏంటి చేంజ్ అంటే టైమింగ్ ఇది చేంజ్, కాంటెక్స్ట్ ఇది చేంజ్. మీరు కోడి కూయడాన్ని మనం స్వాగతిస్తాం, కానీ మనం లేసే సమయంలో కోడి కూస్తే సంతోషం. 5 గంటలకు కోడి కూసిందనుకోండి, 5 గంటలు లేసేవారు ఊర్లలో ఆనందపడతారు, అబ్బా కోడి కూత వల్ల నేను లేచి కూర్చున్నాను అని. కానీ అది 1 గంటకో 2 గంటలకో కూసిందనుకోండి, అదే కోడి కూతను చిరాకు పడతారు, ఏ కోడికి పని లేదా ఎప్పుడు పడితే కూస్తుంది అని. సో అందువల్ల కోడి కూయడాన్ని ఆహ్వానించడమా తిరస్కరించడమా అనేది ఆ టైమింగ్ను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు కూడా టైమింగ్ను బట్టి ఉంటుంది. అందువల్ల ఆ సరైన ఇంటెన్సిటీ రాకముందు ఇక చర్య తీసుకుంటే ఎప్పుడు కూడా ప్రజల ఆలోచన స్థాయికి ఒక అడుగు వెనుక ఉన్నా ఒక అడుగు ముందున్నా ప్రజలను అందుకోలేరు. అందువల్ల అది పరిపక్వతకు రావాలి. సో కవిత ఎపిసోడ్ కాస్త ఇప్పుడు పరిపక్వతకు, హార్వెస్టింగ్ టైంకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక సిగ్నల్స్ రీత్యా చూస్తే సోషల్ మీడియాలో ఆమెను అన్ఫాలో అవడం మొదలైంది. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా ఖాతాల నుంచి అన్ఫాలో అవుతున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? యాక్సిడెంటల్గా జరగదు, అన్లెస్ ఆర్గనైజ్డ్గా పిలిపిస్తే తప్ప ఒక్కసారిగా అన్ఫాలో కారు. సో సడన్ డ్రాప్ ఇన్ ఫాలోయింగ్ ఉండదు. అది ఎక్కడైనా కానివ్వండి, అది ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సడన్ డ్రాప్ ఇన్ ఫాలోయింగ్ ఉండదు. అందువల్ల సడన్ డ్రాప్ ఉంది అంటే దెర్ ఈజ్ సర్టన్లీ అన్ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్. సో ఇప్పటివరకు పత్రికలో వస్తున్న కథనాల ప్రకారం బీఆర్ఎస్ ఐటీ సెల్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి, కవితను అన్ఫాలో కండి అని. ఇది మొదటి సిగ్నల్. కవితను డిజోన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇగ్నోర్ కాదు, ఇగ్నోర్ స్టేజ్ దాటి డిజోన్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు డిజోన్ స్టేజ్ దాటి యాక్షన్ స్టేజ్కు, డిబార్ చేయడం, సస్పెండ్ చేసే స్టేజ్కు రావచ్చు అని. రెండవది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కవిత పైన అటాక్ మొదలైంది. ఇది గత కొన్ని రోజులుగా నడుస్తోంది. కవిత ఆరోపిస్తోంది కూడా నాపై చేయిస్తున్నారు అని. ఇప్పుడు అది మరింతగా ఇంటెన్సిఫై అయింది. అది కూడా పార్టీ నాయకత్వ ఆశీస్సులు లేకుండా, ఆదేశాలు లేకుండా జరగదు. ఇక మూడవది, పార్టీ నాయకులు టీవీ ఛానల్లో మాట్లాడడం కూడా పెరిగింది. మీరు స్వరం పెరిగింది, ధోరణి పెరిగింది. మీరు గమనిస్తే ఒకప్పుడు మాట్లాడిన తీరు కన్నా మాట్లాడేవారు పెరిగారు, మాట్లాడే తీరు పెరిగింది, మాట్లాడే స్వరము పెరిగింది.
అందువల్ల బీఆర్ఎస్ నాయకులు ఎడాన్గా కవితను ఢీ కొట్టున్నారు. ఇప్పుడు 4వది సోషల్ మీడియా మాత్రమే కాదు, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓను తొలగించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆమె పార్టీ ఎమ్మెల్సీ. సో పార్టీ లెజిస్లేటర్ల మధ్య కమ్యూనికేషన్కు ఆ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. సో ఆ కమ్యూనికేషన్ నుంచి కూడా ఆమెను తొలగిస్తున్నారు అంటే ఆమెను స్పష్టంగా ఈ పార్టీ డీకపుల్ చేసుకోవాలని అనుకుంది. డీకపుల్ ఇప్పటి వరకు రిస్క్ చేసుకోవాలనుకున్నారు. అంటే కవిత వల్ల వచ్చే డ్యామేజ్ను మనం పెంచకూడదు, ఆమె పైన చర్య తీసుకుంటే ఆమె మరింత రెచ్చిపోయి పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుంది. అయ్యో పాపం కూతురును డిజోన్ చేసుకుంటున్నాడు కేసీఆర్, కూతురు పైన ఇంత చర్యకు పాల్పడతాడా అని ఆమె ఆడబిడ్డ పైనే అటాక్, ఆమె సెంటిమెంట్ కూడా ప్రయోగించే అవకాశం ఉంది. కనుక ఆమెను ఇప్పటిదాకా ఉపేక్షించారు. దాన్నే రిస్క్ అంటారు. ఇప్పుడు ఏకంగా రిస్క్ స్టేజ్ జరిగి డీకపుల్ స్టేజ్కి వచ్చేసింది, లింక్ స్టేజ్కి వచ్చింది. అంటే లింక్ చేసుకోవడం, డీకపుల్కు ఒక రకంగా రంగం సిద్ధమైనట్టుగా కనబడుతుంది. ఆ కవిత కూడా అందుకు సిద్ధమయ్యే ఇంటెన్సిటీని పెంచారు. అంతకుముందు దయ్యాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు 2 దయ్యాలు చెప్పారు. ఇంకే ఆమె దృష్టిలో ఎవరో దయ్యాలు చెప్పారు. ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఇంకా వేరే దయ్యాలకు కూడా చెప్తారనుకుంటాను. సో ఇక అది కాకుండా ఇప్పటిదాకా కవిత వ్యాఖ్యల జరుగుతున్న సమయంలో నాయకత్వం ఇన్వాల్వ్ కాలే, పార్టీ అఫీషియల్గా ఇన్వాల్వ్ కాలే. ఇప్పుడు కవిత హరీష్ రావు పైన అటాక్ చేస్తే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ అఫీషియల్గానే 6 అడుగుల బుల్లెట్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. కేటీఆర్ కూడా హరీష్ రావును డైనమిక్ లీడర్గా అభివర్ణిస్తూ అసెంబ్లీలో ఆయన కైళేశ్వరంపై మాట్లాడిందని అప్రిషియేట్ చేస్తూ చేశారు. ఈ రెండింటి కాంటెక్స్ట్ ఏంటి? కవితకు ఒక ఇండికేటర్. నీవు హరీష్ రావును అటాక్ చేస్తే పార్టీ హరీష్ రావు వెనకాలే ఉంటుంది, నీ వెనకాల ఉండదు అని కూడా సిగ్నల్ క్లియర్గా ఇచ్చారు. అందువల్ల పార్టీ ఆటోమేటిక్గా ఇక కవిత పైన ఏ క్షణమైన చర్యకు సిద్ధపడుతున్నట్టుగా కనబడుతుంది. అన్లెస్ ఏదైనా రాప్రోచ్మెంట్ జరగకపోతే, ఇంకా చర్య తీసుకోకపోతే ఇంకో భావన కూడా పెరుగుతుంది. ఇప్పటికే సొసైటీలో ఒక మాట ఏంటంటే, చర్చ ఏంటంటే, ఇదంతా నిజమా, నిజంగానే కవిత కొట్లాడుతోందా, కేసీఆర్కి ఇబ్బంది పెడుతోందా, ఇదంతా కేటీఆర్ కవిత కలిపే చేస్తున్న పని కాదా, ఎక్కడో చోట కేటీఆర్కు లైన్ క్లియర్ చేయడానికి, హరీష్ రావును పొమ్మనకుండా పొగబెట్టడానికి కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడన ఇది? ఈ భావన, ఈ అనుమానం చాలామందికి రాజకీయ వర్గాల్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇంకా చర్యకు ఉపేక్షిస్తే మరి ఇంత డ్యామేజ్ చేసిన కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అంటే కేసీఆర్కు సన్ స్ట్రోక్ లాగా డాటర్ స్ట్రోక్ ఉందా? దీనివల్ల ఇక పార్టీ నాయకులపైన క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎలా డీల్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రావడం మొదలవుతుంది, ముసురుకోవడం మొదలవుతుంది, అనుమానాలు పెరుగుతాయి. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఒక అనివార్య పరిస్థితి కవిత తెప్పిస్తున్నారు. బహుశా కవిత కూడా అదే కోరుకుంటుంది అనుకుంటాను. ఆమె కూడా సొంత పార్టీ ఏర్పాట్లలో ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని కూడా అంటున్నారు. చాలా యాక్టివిటీస్ ఆమె బీఆర్ఎస్కు సంబంధం లేకుండా పర్యటనలు చేస్తుంది. సింగరేణి ప్రాంతంలో పర్యటించింది, అలాగే ఇందిరా పార్క్లో ధర్నాలు చేసింది. ఆమె ఇష్యూస్ పైన రియాక్ట్ కావడం ఇలాంటివి మొదలుపెట్టింది. అందువల్ల ఆమె కూడా ఆ క్షణం కొరకు ఎదురు చేస్తున్నట్టుంది. అంటే తాము కోరేదే దేవుడు కరుణించాడు అనుకో, ఇంకేం కావాలి? సో అటు కవిత తాను పార్టీ నుంచి పోవాలనుకుంటోంది, తనను పంపించాలి పార్టీ అనుకుంటోంది. పార్టీ కూడా పంపించకపోతే నష్టం అనుకుంటోంది. ఇక కన్వర్జెన్స్ వచ్చేసినట్టే కదా. సో ఎనీ మూమెంట్ మన వార్త వినవచ్చు.